అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, దేవుని యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ముందుగా నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటా. అన్న అక్క వాళ్ళు చెప్పినట్టు నా పేరు నిమ్మి, అందరూ నిమ్మి అని పిలుస్తారు. నా పేరు నిర్మల. ఓకే, సో అందరికి అలా అలవాటు అయిపోయింది. ఓకే, నా జీవితం అనేది దేవుడు అంటారు, దేవుడు వాక్యం చెప్తారు కదా, నీ తల్లి కడుపులో నువ్వు పుట్టకముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనే దానికి నా జీవితం ఒక ఉదాహరణని నేను చెప్పగలుగుతాను. దానికి దేవునికి ఎంతో స్తోత్రం అండి. అయితే 2010లో మా నాన్నగారు ప్రభువునందు నిద్రించారు. సో హార్ట్ అటాక్తో. ఆ టైంలో మా అమ్మగారికి మేమిద్దరం కూతుళ్ళం. మేము చిన్నప్పటి నుండి మా ఇంట్లో అందరూ అనేవాళ్ళు అనమాట మా నాన్నగారికి, మీకు ఇద్దరు కూతుర్లే ఉన్నారు, మీ ఫ్యూచర్ ఏమవుతుంది మీకు అంటే విలేజెస్లో ఆబ్వియస్లీ అదొక మాట ఉంటుంది కదా, ఆడపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి స్పెషల్లీ నాన్నలకి చాలామంది చాలా అంటుంటారు. సో మా నాన్నకు కూడా అలానే చాలామంది అనేవాళ్ళు చిన్నప్పుడు, మీకు ఇద్దరే కూతుర్లు ఏంటి ఏంటి అని చెప్పి. మా నాన్న ఎప్పుడు ఒక మాట అనేవాడు, అంటే మా అక్క కొంచెం సున్నితంగా వెళ్ళింది, బట్ నేను అలా కాదు. సో ఎప్పుడు ఒక మాట అనేవాడు ఏంటంటే, నాకు కొడుకు లేరని కాదు, నా చిన్న కూతురే నాకు కొడుకు అని ఒక మాట అనేవాడు. అది చూసి ఇంకా ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడైనా సరే నాన్నలు ఎట్లా వాళ్ళ పిల్లల్ని భుజాల మీద కూర్చోబెట్టుకొని బయటికి గర్భంగా తీసుకెళ్తారు కదా నా బిడ్డలు అని చెప్పి, అలా మా నాన్న కూడా తీసుకెళ్ళేవాడు అనమాట. 2010లో ఇది చనిపోయాక మా సొంత వాళ్ళు అందరూ మాకు దూరం అయిపోయారు. అంటే ఏదైనా మనిషి అలవాట్లు బుద్ధులు ఎలా ఉంటాయంటే, ఎవరికైతే అవసరం ఉంటుందో వారికే జనాలు దూరం అయిపోతారు. అందుకే దేవుడు మాత్రం మా పక్షాన ప్రతి ఒక్క స్టెప్లో ఉన్నారు. సో ఆ టైంలో మా మమ్మీకి ఎలాంటి ఆధారం ఎలాంటిది లేదు, బట్ మా ఎడ్యుకేషన్ అదంతా దేవుడి కృప వల్లనే అండి. మాకంటే ఎవరు ఒక బయట నుండి హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఫ్యామిలీలో నుండి కానీ సపోర్ట్ లేకుండే. బట్ స్టిల్ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్క విషయంలో దేవుడు మమ్మల్ని తగ్గించలేదు, హెచ్చించున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అండ్ ఏదైతే మా నాన్న ఇప్పుడు చెప్తుండేవాడో అదే మాట దేవుడు నా జీవితంలో నెరవేర్చాడండి. అంటే ఎప్పుడైతే మా నాన్న చనిపోయారో, నాకు చిన్నప్పుడు సండే స్కూల్లో వాక్యం చెప్పేటప్పుడు మా సండే స్కూల్ టీచర్ చెప్పేదన్నమాట, లైక్ లాజరస్ స్టోరీ చెప్పేటప్పుడు యేసు ప్రభు ఎలా అయితే లాజరస్ని ఒక మాటతో తిరిగి మళ్ళీ లేపాడు కదా, మళ్ళీ సజీవంగా చేశాడు కదా. సో మా నాన్నని కూడా లాజరస్ లాగానే దేవుడు సజీవంగా చేస్తాడని అనుకున్నా. అంటే ఆ చిన్న మనస్తత్వంలోనే నాకు అదొక ఆశ ఉండేది. ఇలా మా నాన్న డెడ్ బాడీ పక్కకు కూర్చొని అప్పుడు ఆలోచిస్తున్నా, దేవా మా నాన్నను మళ్ళీ తీసుకురా, నువ్వు లాజరస్ని ఎలా అయితే లేపావో మా నాన్నని లేపొచ్చు కదా, నేను ప్రేయర్ చేస్తున్నా కదా, ఎందుకు ఆలోచించట్లేదు అని. ఈవెన్ ఆయన సమాధిని మట్టిలో పెట్టేటప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నా. అప్పటికి నాకు ఏ బాధ లేదు, నాకు ఒక ఆశ ఉండేది అంతే. కానీ దేవుడి ప్రణాళికలు చాలా గొప్పవండి. దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు అంటే దాని వెనుక చాలా రీజన్స్ ఉంటాయి. అది మనకి ఇప్పుడు అర్థం కాదు, కానీ దేవుడు అంటాడు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది మీకు అంతా అర్థమవుతుంది అని చెప్పి. సో దేవుడు అలానే మా జీవితంలో కూడా ఆయన కార్యం నెరవేర్చినాడు. ఎలాగైతే మాకు ఏ ఆధారం లేదు, మాకు ఎవరు లేరు అని అనుకున్న టైంలో దేవుడు ఒక వాక్యం చెప్తాడు కదండి, తండ్రి లేని వాళ్ళకి విధవరాళ్ళకి నేనే అండగా ఉంటానని చెప్పి. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ప్రామిసెస్ ఎప్పుడూ అబద్ధాలు కాదు, ఆయన మాట తప్పని దేవుడు. మాకు ఎప్పుడైతే మా ఎర్త్లీ ఫాదర్ లేరు అని అనుకున్నామో ఆ మూమెంట్లో జీసస్ క్రైస్టే మాకు ఫాదర్ అయిపోయారు. సో ప్రతి ఒక్క విషయంలో దేవుని పైన ఆధారపడి బతికామండి మేము. ఈరోజు దేవుడు నన్ను బలపరిచి నా ఇల్లుని నేను అన్నీ చూసుకునేలాగా నాకు శక్తిని ఇచ్చి, నాకు తగిన జాబ్ని ఇచ్చి, నా ప్రతి ఒక్క అవసరతల్ని దేవుడు తీరుస్తున్నాడు. మాకు ఎలాంటి లోటు లేమి అనేది లేదండి. ఈరోజు నేను మంచిగా ఉన్నాను అంటే
అది ఒక్కటి దేవుని యొక్క కృప మాత్రమే. నా సొంత బలం, నా సొంత ఆలోచనలు మాత్రమే కాదు, అసలు కానే కాదు. సో దేవుడు అందరి జీవితంలో ఇలానే గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. సో దేవుని నామంకి ఎంతో వందనాలు. మనం ఎప్పుడైనా సరే హోప్ కోల్పోతున్నాం అంటే, మన నిరాశ ఉండిపోతున్నాం అని అంటే, అక్కడే దేవుడు మళ్ళీ మనల్ని ఆయన ప్రేమని, ఆయన ఒక గొప్పతనాన్ని మనకి కనపరుస్తాడు. దేవుడిని మనం ఎన్నుకోలేదండి, మనం ఎంతవారం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని ఆయన మనకి జన్మనిచ్చి మనల్ని నడిపిస్తాడు. సో మనల్ని పుట్టించిన దేవుడికి మనల్ని ఎలా పెంచాలో తెలియదా? సో ప్రతి ఒక్కటి దేవుని చిత్తమే. మన జీవితంలో మనదంటూ ఏది లేదు. సో ఇప్పుడు మన పుట్టుక, మన మరణం, మన జీవితం ప్రతి ఒక్కటి దేవుని చిత్తం మాత్రమే. సో దేవుని పైన ఆధారపడి బతికితే మనకి ఎలాంటి లోటు, లేమి, చింత ఉండదు. అందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఓకే. సో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్లో, ప్రతి ఒక్క విషయంలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. సో అలాంటి టైంలో దేవుడు ఒక మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చాడు. ఫ్యామిలీ అంటే ఒక రక్త సంబంధులే అవ్వాల్సిన అవసరం లేదండి. మనం రక్తం పంచుకొని పుట్టిన అక్క చెల్లెలో, అన్నలో మన ఫ్యామిలీ కాదు. యేసు ప్రభు రక్తాన్ని పంచుకున్న అక్క చెల్లెలు, అన్నలు అందరూ మన కుటుంబమే. మనం క్రీస్తు యొక్క రక్తంలో ఒక్కటై ఉన్నాం. మన కుటుంబం. ఇప్పుడు మనమంతా ఇక్కడ కూర్చున్నామనంటే ప్రభు నందు మీరంతా నా అక్క, అన్న, తమ్ముళ్ళే. సో ప్రభు నామమున ఎంతో వందనాలు. ఎందుకంటే నేను ఎప్పుడైతే చాలా బాధపడ్డానో అలాంటి టైంలో దేవుడు మా లైఫ్ గ్రూప్ ద్వారా నాకు ఒక మంచి ఫ్యామిలీని నాకు పరిచయం చేశారు. అండ్ నా లైఫ్ గ్రూప్ మెంబర్స్ అన్నయ్య వాళ్ళు, నరసింహ అన్నయ్య, బాదల్ అన్నయ్య, అనిల్ అన్నయ్య, ఇంకా సతీష్ అన్నయ్య, అందరూ అక్క వాళ్ళు ఎంతో భారంతో మా ఒక కష్టాన్ని కూడా వాళ్ళ కష్టంలో ప్రేయర్ చేసే ఒక మంచి కుటుంబాన్ని మాకు ఇచ్చారండి. అందుకే నేను మీకు ఎంకరేజ్ చేస్తున్నాను, మీకు ప్రోత్సాహపరుస్తాను. ఎందుకంటే సంఘాన్ని విడవకండి, సంఘాన్ని పట్టుకొని ఉండండి, క్రీస్తులో ఒక్కటిగా ఉండండి. ప్రతి ఒక్కరి బాధలను మీరు వినండి, ప్రార్థించండి, భారంతో కలిసి ఉండండి. కలిసి ఉంటేనే మనం క్రీస్తులో ఒక్కటవుతాం. మనం ఎప్పుడు విడిపోకూడదు. క్రీస్తునందు మనం అందరం ఒక్కటి. కాబట్టి మన చేతి ఏలికి ఏమైనా అది ఎలాంటిదంటే, ఒక్కరికి ఏమైనా మన చిన్న ఏలికి దెబ్బ తాకినట్టే. ఏలికి దెబ్బ తాకితే మన మనసు బాగుంటుందా అండి? కాదు కదా. ఎంత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా క్రీస్తులో మనమంతా గొప్ప వాళ్ళం. అండ్ ఒక్కటే, క్రీస్తులో మనం ఒక్కటే. నేను ఎప్పుడు మా ఎల్జీని అయితే అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు నన్ను ఒకటే, వాళ్ళని ఎప్పుడు ఒకేలా భావిస్తా. ఎలా అంటే క్రీస్తునందు వాళ్ళు నా సొంత వాళ్ళు. నా సొంత వాళ్ళకంటే క్రీస్తు ఇచ్చిన నా ఫ్యామిలీ నాకు చాలా గొప్పది. నాకు ఏ బాధ ఉన్నా, ఏ సంతోషం ఉన్నా, నాకు లైఫ్ గ్రూప్ ఫ్యామిలీ నాకు ఎప్పుడూ ముందుందండి. ప్రతి ఒక్క బాధని నేను వాళ్ళతో షేర్ చేసుకోగలిగాను. వాళ్ళు నా భారాన్ని వాళ్ళ భారంగా ఆలోచించి ప్రార్థన చేసి నాకు తోడుగా నిలబడ్డారు. సో సంఘమందు మనమంతా కూడా అలానే ఎదగాలని నేను ప్రభు నామంలో కోరుకుంటున్నాను. ఓకే, ఈ చిన్న సాక్ష్యం దేవునికి అంకితం చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామమున ఆమేన్.